శశితో చాలా ఇయర్స్ బ్యాకే మేము ఒక ఇండిపెండెంట్ ఫిలిం ఒకటి అటెంప్ట్ చేసాము. దట్ డిడ్ నాట్ సీ ద లైట్, బట్ దే హ్యావ్ బీన్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. And when Shashi called me and said, Rohit, we both are making a film for ETV Win, I was like, what? You're making a mainstream film? How are you going to do that? I mean, which OTT even agreed to that without script? Because if anyone knows Avanti cinema, there is no script, there is always improvisation, and actors are just asked to, are given a scenario and asked to do their thing. So I was like, I know how OTTs actually monitor everything and make sure that this has to be this way, this has to be this way, this has to be this way. So I work with OTTs and I know how much they monitor. సో నాకు అర్థం కాలేదు అసలు మీరు ఓటీటీ ఎలా ఫిట్ అవుతారు అసలు మెయిన్ స్ట్రీమ్లోకి అనుకున్నా. యాక్చువల్లీ నేను చాలా జోకులు కూడా చేశాను, వాళ్ళని టీజ్ కూడా చేశాను మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్నారని. బట్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ మీ ఫర్ యువర్ డెబ్యూ మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ రోహిత్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ సచ్ ఎ ప్రివిలేజ్. సో మెయిన్ సెట్ మీద ఉన్నప్పుడు ఇట్ ఈస్ like I'm with my tribe. That's my tribe. I'm not in a shoot when I'm with Rohit and Shashi and the team. We are just a tribe. We are just hanging out and we are arguing on scenes. Telling Rohit, I don't want to do this way. Telling Shashi, oh, do I have to say the dialogue exactly? Shouldn't I improvise? So we are arguing all the time. But whatever you saw, 100% credit to both Rohit and Shashi, and of course Shashank and the rest of the crew, because మా కమర్షియల్ యాక్టింగ్ నుంచి మమ్మల్ని అలా అన్లర్న్ చేయించి వాళ్ళ దీనిలోకి వెళ్ళటానికి కొంచెం టైం తీసుకున్నారు పాపం కష్టపడి. సో the whole first day was a sample anmata, basically telling us, okay, you have to unlearn all your commercial things, come out of it, unlearn. So నాకు హర్షకి ఇద్దరికి సో మెల్లగా అట్లా దానిలోకి వెళ్ళి ఓకే సెటిల్ డౌన్ అయ్యి, ఓకే దిస్ ఇస్ ద బీట్, ఓకే దిస్ ఇస్ వాట్ ద బీట్ ఆఫ్ ద మూవీ ఈజ్ అని మెల్లగా ఒక ఆల్మోస్ట్ ఫస్ట్ డే హాఫ్ డే మొత్తం గాన్ అనమాట. ఆ తర్వాత ఆ బీట్ తెచ్చుకుని then we went on, and it was just like hanging out with friends and just making a film ante. And I'll be honest, Rohit, నేను ఆబ్వియస్లీ మీరు చాలా బాగా చేస్తారని తెలుసు, అంతా తెలుసు, కానీ మెయిన్ స్ట్రీమ్లో వర్క్ అవుతుందా అన్నది నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండింది. ఐ థింక్ ఐ సెడ్ దట్ టు యూ ఆల్సో, మీకు ఉందా? సో నాకు ఐ వాజంట్ వెరీ ష్యూర్ అనమాట. కానీ తను నాకు ఫస్ట్ది పంపింగ్గానే ఫస్ట్ రెషాద్ మొత్తం ఏంటి ఇంత బాగుంది, అసలు నాకు బోరే కొట్టలేదు, 45 minutes అలా వెళ్ళిపోయింది. అందులో నేను చేసిన సినిమాలు ఏవి నేను చూడను పూర్తిగా, నాకు చాలా హైలీ క్రిటికల్ అనమాట, ఈకలు పీక్తా నాకే నేను. సో నాకు చూడాలంటే చాలా భయం, అబ్బో ఇది ఇలా చేశానేంటి, అక్కడ అలా పెట్టానేంటి, ఇది ఇలా అయింది ఎందుకు, అది అయ్యో ఆ టేక్ తీసుకోవాల్సింది, వీళ్ళు ఈ టేక్ తీసుకోవాల్సింది, ఇవన్నీ ఉంటాయి. అందుకే నేను చాలా అటెంప్ట్ చేయడానికి భయపడతా కొంచెం నేను చూసిన సినిమాలు. బట్ దిస్ ఐ సా అండ్ ఐమ్ లైక్, నేను నన్ను చూస్తున్నట్టుగా చూడలేదు. జనరలీ ఆ సినిమా చూసినప్పుడు యాక్టర్ ఫస్ట్ మనం చూసుకుంటున్నట్టు చూస్తాం. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ద క్యారెక్టర్స్ అండ్ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ ఫీలింగ్ సో ప్లెజెంట్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఇమీడియట్గా మెసేజ్ పెట్టాను, ఏంటి ఇంత బాగుంది ఏంటి అసలు అని. రాహుల్ చెప్పినట్టు ఐ డోంట్ నో ద వర్డ్, ఏ వర్డ్ వాడాలో తెలియదు, అది బ్యూటిఫుల్ అని నాకు లేదు. ఇట్స్ లైక్ జస్ట్ లైఫ్ ఇలా ఉంటే బాగుండు అనిపించింది అంతే. ఇలా స్టాటిక్గా లైఫ్ ఉంటే బాగుంటుంది. అసలు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, ఓవర్ ఎమోషన్ లేకుండా. ఐఎమ్ సో జెలస్ దట్ రోహిత్ అండ్ శశి ఆర్ యాక్చువల్లీ లీవింగ్ దిస్ లైఫ్ దట్ వీ సా ఇన్ దిస్ మూవీ. నో, ఐ థాట్ యూ వర్. నో. సో నాకు అసలు లిటరల్లీ ఎంత ఎన్వీ వచ్చిందంటే, ఏంటి అసలు లైఫ్ ఇలానే ఉండాలి, ఇలా కూర్చోవాలి, ఇలా హ్యాపీగా. అసలు ఎంత సరదా కూడా కాదు, సరదా ఆల్సో ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఇమోషన్ ఆర్ ఒక హై లెవెల్ ఇమోషన్. దిస్ ఇమోషన్ ఇస్ స్టెబిలిటీ ఆర్ కంటెంట్, జస్ట్ కంటెంట్ త్రూ అవుట్, యూఆర్ జస్ట్ కంటెంట్. ఆ ఇమోషన్ అది ఇంకేం చెప్తాను. ఇంకా వివేక్ సాగర్, ఆబ్వియస్లీ హిజ్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ మేడ్ దిస్ అని ఐ టోటలీ బిలీవ్. అండ్ శశాంక్తో ఇంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండిపెండెంట్ ఫిలిం చేసినప్పుడు శశాంక్తోనే చేశాం. అప్పుడు ఈ అబ్బాయి ఏంది ఇస్తున్నాడు, ఏం యాంగిల్స్ బాబోయ్, నేను ఇలా ఉన్నానేంటి ఇలా అనుకున్నాను. అలాంటి దీంట్లో ఎంత బాగా తీశాడు నన్ను. థ్యాంక్ యూ శశాంక్.
So Kishore garu, thank you for producing this, and finally ETV win. Thank you so much for supporting Avanti Cinema and bringing them to mainstream. Credit goes to you for bringing such filmmakers into mainstream. So instead of going with the regular commercial content, అంటే అందరూ చూసినట్టునే కంటెంట్ని ఎవాల్యుయేట్ చేయకుండా మీరు యు ట్రస్టెడ్ దట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఈ ఫిల్మ్ మేకింగ్ కూడా రావాలి అని ట్రస్ట్ చేశారు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు పుట్ దట్ ట్రస్ట్ ఇంటూ anyone new, and thank you ETV Win so much, and I hope I didn't miss anyone. Thank you everyone. Of course Harsha garu, Harsha ikkada ledu gaani Harsha nenu as a pair we have done around 3 or 4 movies together, so it was lot easier to become a team and fight with Rohit and Shashi and argue with them, and also finally agree and get that chemistry out. So it's thanks to Harsha.